ఇన్ని దినములు ఏ నిజమును ఏ రహస్యమును తెలుసుకొనుదామని తాపత్రము పడితివో అంత నిజమును నీకు చెప్పే బాక్స్దా ఇది. ఇంత నిజమును తెలుసుకొనడానికి నీ ఎన్నో ప్రాబ్లమ్స్ దా ఫేస్ చేస్తేవి, కానీ లాభముదా లేదు. అందుకుదా కింద అవకాశమును యూసుదా చేసుకో, నీ కాపురముదా నిలబెట్టుకో. అర్చన, అర్చన, అర్చన ఇక్కడ బాబు. ఇక్కడే ఉండాలి. అర్చన, అర్చన. ఏంటండి? ఏంటి అర్చన ఇది? ఎక్కడికి వెళ్ళావు? అత్తయ్య మామయ్య వెళ్ళిపోతున్నారు, చూసుకోవా? ఇక మేము బయలుదేరుతామమ్మా. వెళ్ళొస్తామమ్మా. అలాగేనమ్మా, వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తాం బాబు గారు. వెళ్ళొస్తాం. అర్చన రండి నాన్న. అంకుల్ టికెట్ టికెట్ తీసుకోండి అంకుల్. డిస్టర్బ్ చేయకు నాన్న, వెళ్ళు. లేదు లేదు, నేను కండక్టర్, మీరు టికెట్ తీసుకోవాలి అంకుల్. వెళ్ళరా నాన్న, వెళ్ళి ఆడుకోండి. ఇప్పుడు నా బస్సులో ఉన్నారు, మీరు టికెట్ తీసుకోవాల్సిందే. సరే ఇవ్వు. శ్రీగర్, నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే. నీకు తెలియాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఇంతకు మించిన అవకాశం నీకు మళ్ళీ రాదు, గుర్తుంచుకో. ఆ బాక్స్ ఓపెన్ చేయి. ఇన్నాళ్ళకి దొరక్క నా చేతికి ఒక ఆధారం దొరికింది, కానీ దాన్ని కూడా లాగేసుకుందామని చూస్తున్నాను. అది మాత్రం జరగదు. ఇక మిమ్మల్ని నిజం చెప్పమని అడిగాను. ఈరోజు తెలుసుకోకుండా వదిలిపెట్టాను. టైర్డ్ అయిపోయింది సుమిత్ర. దేనికో? ఎందుకేమిటోయ్, ఫంక్షను, అతిథులు, హడావుడి. అబ్బో, గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి కష్టపడిపోయినట్టు ఇంత ఫోర్స్ కొడితే ఇక మా సంగతి ఏంటో. మీరేం చేశారు? కూల్ డ్రింక్ పట్టుకుని కూల్గా తిరుగుతారు, మేకప్ నలగకుండా మెయింటైన్ చేస్తారు. అయినా మీకు అందం మీద ఉన్న శ్రద్ధ అతిథుల మీద ఉండదు కదా. సారీ సారీ సారీ, ఏదో ఫ్లోలో అనేశాను. మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగింది కదా సుమిత్ర? అవునండి, ఇన్నేళ్ల శ్రీకర్ బర్త్డేస్లో ఇదే గ్రాండ్ బర్త్డే. మీ చేతికి వాచ్ ఎందుకో తెలుసా? మీరు నిజం చెప్పడానికి టైం ఆసన్నమవుతుందని ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మీకు గుర్తు చేయడానికి. ఈరోజు ఎలాగైనా ఆ గది తలుపులు తెరవాలి.